హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది అంటే మాత్రమే చూడండి, రెజొనేట్ అవ్వడం లేదు అంటే మీరు స్కిప్ చేయొచ్చు. మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి. సో ఇది జనరల్ రీడింగ్ అండి, ఓకేనా. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ కూడా, ఓకే. మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది, ఓకేనా. సో చూద్దాం మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ దయచేసి ఎవరు కాల్ చేయొద్దండి, దయచేసి ప్లీజ్ డైరెక్ట్గా ఎవరు కాల్ చేయొద్దు. సో మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు డెఫినెట్లీ రిప్లై ఇస్తాను, ఓకే. మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే కూడా, మీకు ఎలాంటి డీటెయిల్స్ మీకు కావాలి అనుకుని మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను అండ్ మీకు డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను, ఓకేనా. సో ఓకే చూద్దాం. అండ్ ఎవరికైనా టారో రీడింగ్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు కోర్సెస్ నేర్చుకోవడానికి, ఓకే, అలాంటి వారు కూడా మీరు బుక్ చేసుకోవచ్చండి, ఓకే. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ద ఫూల్ అండి. బ్యూటిఫుల్. మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు పర్సన్, అండ్ తన లైఫ్లో ఏదో విషయంగా రిస్క్ తీసుకున్నందుకు కూడా ఈ పర్సన్ బాధపడుతున్నారు, ఓకే. ఇక్కడ ఈ పర్సన్ తన లైఫ్లో ఏదో చాయిసెస్ లాంటిది ఉన్నాయి, ఓకే. సో తను అక్కడ వెళ్ళి తను చాలా రిస్క్ తీసుకున్నారు అండ్ తన లైఫ్ని తను మేబీ రిస్క్లో పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అండ్ అపాలజీ కూడా చెప్పాలి అనుకుంటున్నారు పర్సన్. మరి మీకు ఈ పర్సన్ ఏ విషయంలో బాధ పెట్టారో, ఏడిపించారో, హార్ట్ బ్రేక్ చేశారో తెలియదు. అదర్ పర్సన్ విషయంలోనా, ఫ్యామిలీ విషయంలోనా, లేదా మీకు టైం ఇవ్వలేదా, కేరింగ్ ఇవ్వలేదా, లేదా కావాలని ఇగ్నోర్ చేశారా, ఓకే. ఈ పర్సన్కి మీ వాల్యూ అనేది చాలా గుర్తుకొస్తుంది అండ్ తన మనసులో తనే పశ్చాత్తాపం పడుతూ ఉన్నారనమాట. అరే ఆ రోజు ఇలా తప్పు చేశాను, ఆ పర్సన్ని అనవసరంగా బాధ పెట్టాను, లేదా ఏదైనా ఒక మాట అని ఉంటారనమాట. దాని వలన మీ మనసు అనేది చాలా గాయపడి ఉంటుంది, ఓకే. సో దాని విషయంలో కూడా ఈ పర్సన్ ఏదో అపాలజీ లాంటిది చేయాలి అనుకుంటున్నారు, ఓకే. మెయిన్గా ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంగా మీ మనసు గాయపరిచి ఉంటే తను అపాలజీ అడగాలి అనే మెసేజ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా వస్తుందండి, ఓకే. ఇక్కడ మీ లైఫ్లో ఈ పర్సన్ మేబీ ఏదైనా ఫ్లవర్ బొకే లాంటిది, లేదా ఏదైనా చాట్ చేయడం లాంటిది, అలా పర్సన్ చిన్నగా స్టార్ట్ చేయాలి మీతో న్యూ బిగినింగ్ చేయడానికి, మెసేజ్ చేయడం కానివ్వండి, అలాంటిది ఏదో సెండ్ చేయాలనుకుంటున్నారనమాట. అండ్ తర్వాత ఈ పర్సన్ మెల్లిగా మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి, మళ్ళీ మీకు క్లోజ్ అవ్వాలి అని పర్సన్ చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే. ఈ పర్సన్ తను చాలా ఎమోషనల్ పర్సన్ అండి. అండ్ చూడడానికి చాలా క్యూట్గా ఉంటారు అండ్ చాలా ఎమోషనల్ పర్సన్ కూడా, ఓకే. ఈ పర్సన్ మాటల వల్ల మీరు ఎంత హర్ట్ అవుతారో తను కూడా అంతే హర్ట్ అవుతారనమాట. అండ్ చాలా సైలెంట్ పర్సన్ కూడా, ఓకే. అలాంటిది ఏదో చూపిస్తుంది. అండ్ చాలా తెలివైన పర్సన్ కూడా తను, ఓకే. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తను చాలా బాగా తీసుకుంటారు. అండ్ ఇక్కడ మిమ్మల్ని తను హర్ట్ చేసినా కూడా తన లైఫ్లో మేబీ అదర్ పర్సన్ కూడా ఉన్నారంటే వారు ఏ విధంలో కూడా బాధపడకూడదు అండ్ వారి ప్రతి ఒక్కటి రెస్పాన్సిబిలిటీస్ అనేది పర్సన్ తీసుకుంటారనమాట. అండ్ చాలా కేరింగ్ పంచుతారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా కేర్ తీసుకుంటారు ఫ్యామిలీ విషయంలో అన్నట్టుగా చూపిస్తుంది, ఓకే. మీ పర్సన్ మాత్రం చాలా కేరింగ్ గల పర్సన్ అండి పర్సన్, ఓకే. చాలా ఆలోచించేటట్టు ఉన్నారు పర్సన్ ఏదో విషయంగా. ఈరోజు చాలా థింక్ చేస్తున్నారండి తను. అండ్ ఇక్కడ తను మేబీ ఇక్కడ ఇంకో మెసేజ్ ఏమొస్తుందంటే మీ పర్సన్లో 2 ఫేసెస్ ఉంటుందండి, ఓకే. అంటే తను లోపల బాధపడినా బయట చూపించరు, ఓకే. బయట హ్యాపీగా ఉన్న లోపల మాత్రం చాలా బాధపడుతూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ పర్సన్ మీ దగ్గర ఒక మాట మాట్లాడతారు అండ్ వేరే దగ్గర పర్సన్ ఇంకో మాట మాట్లాడతారు.
అలా ఈ పర్సన్ మీ దగ్గర ఒక మాట మాట్లాడితే వేరే దగ్గర ఇంకో మాట మాట్లాడతారనమాట. సో 2 ఫేసెస్ అనేది చూపిస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది పర్సన్లు. అండ్ కొంచెం మూర్ఖంగా కూడా ఉండొచ్చు పర్సన్. అండ్ ఇక్కడ ఈ పర్సన్లో ఒక సైడ్ ఏమో లయన్ ఫేస్ ఉంది అండ్ ఇంకొక సైడ్ ఏమో మేబీ కామన్ పీపుల్ ఉంటారు కదా. ఓకే, సో తను ఏంటంటే ఒకసారి సడన్గా కోపం వచ్చేస్తుంది అండ్ సడన్గా నిర్ణయం తీసుకోవడము, అది ఇంకా మీరు బాధపడతారా, తను బాధపడతారా, ఏదైనా రిస్క్ వచ్చేస్తుందా, ఏమీ ఆలోచించారనమాట. తనకి కోపం వస్తే తను ఏం చేస్తారో తనకే తెలియదు. ఓకే, అలాంటి పర్సన్ కూడా ఉంటారు. ఓకే, అండ్ ఇంకొకసారి ఏమో చాలా బాగుంటారనమాట, చాలా క్యూట్గా ఉంటారు, చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా రొమాంటిక్గా ఉంటారు. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ మేబీ ఈరోజు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మీకు అపాలజీ అడగాలి అంటే పర్సన్ అంతకు ముందు తను అలా మూర్ఖంగా ప్రవర్తించడం కానివ్వండి, లేదా ఆర్గ్యుమెంట్స్కి ఎక్కువగా కాలు దువ్వడం లాంటిది అనమాట. ఓకే, అలా పర్సన్ చేసి ఉంటే మేబీ ఈ రోజు కావచ్చు తనకి మీరు గుర్తుకు రావడం లాంటిది, లేదా అనవసరంగా పర్సన్ని అనరాని మాటలు అన్నాను లేదా ఇగ్నోర్ చేశాను అన్నట్టుగా ఈ పర్సన్కి అనిపించే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, సో కాబట్టి పర్సన్ ఏదో అపాలజీ లాంటిది ఎక్కువగా చేయాలనుకుంటున్నారు, అపాలజీ అడగాలి పర్సన్తో, అంటే చిన్నగా న్యూ బిగినింగ్ లాంటిది చేయాలి. మేబీ పర్సన్ ఈ బంధం అనేది నిలబడుతుందా లేదా తర్వాత విషయం, కానీ న్యూ బిగినింగ్ అయితే కావాలి అండ్ మీతో కలిసి ఉండాలి అనే ఆశ ఈ పర్సన్లో ఎక్కువగా చూపిస్తుంది అనమాట. మేబీ పర్సన్ ఇక్కడ మీరు ఇచ్చినట్టుగా ఆ సపోర్ట్ కానివ్వండి అలాంటిది పర్సన్ లైఫ్లో ఎవరు లేకపోయి ఉండొచ్చు. మీలాగా తనకి ప్రతి విషయంలో సపోర్ట్ ఇచ్చేవారు లేదా హెల్ప్ చేసేవారు, నేను ఉన్నాను అనే ధైర్యం ఇస్తారు చూడండి, అలాంటిది పర్సన్ లైఫ్లో ఎవరు లేకపోయి కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, కాబట్టి కూడా ఈ పర్సన్ తను ఎక్కడ ఉన్నా సరే మేబీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో చాలా ఆలోచిస్తున్నారు, సోషల్ మీడియా కావచ్చు లేదా మీరు ఒకటి దగ్గర ఉంటే మీకు తెలియకుండా ఈ పర్సన్ మిమ్మల్ని గమనించడం లాంటిది కూడా తను చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, న్యూ బిగినింగ్ అనేది ఎక్కువగా కోరుకుంటున్నారండి పర్సన్ ఈరోజు. డెత్ అండ్ రీబర్త్ మీ పర్సన్లో ఏదో హెల్త్ ప్రాబ్లం లాంటిది చూపిస్తుంది పర్సన్లో. అండ్ తను చాలా తెలుసుకున్నారు మీకు సంబంధించిన విషయాలు. పర్సన్ మీ ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడారా, లేదా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే అక్కడ వచ్చి పర్సన్ గమనించడం లాంటిది, లేదా మీరు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం లాంటిది ఏదో జరిగింది. ఈ పర్సన్కి మీకు సంబంధించిన విషయాలు చాలా తెలిసాయి అండ్ మీరు ఎలాంటి వారు కూడా ఈ పర్సన్ తెలుసుకున్నారు. సో తనలో చాలా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది జరుగుతుందనమాట. అంటే తను అంతకుముందు ఏదైతే అనుకున్నారో చాలా మూర్ఖంగా మీతో ప్రవర్తించి ఉన్నారు, మీ గురించి తను చాలా నెగటివ్గా ఆలోచించి ఉన్నారు కదా. సో దానికి పూర్తిగా పర్సన్ రివర్స్లో ఆలోచిస్తున్నారనమాట. మీరు ఎంత మంచివారు అని కూడా పర్సన్కి అర్థమైంది. సో మీ గురించి పర్సన్కి ఏదో ట్రూత్ లాంటిది, నిజం లాంటిది తెలిసిందండి. కాబట్టి పర్సన్ మానసికంగా తను చాలా కుమిలిపోతున్నారనమాట. అరే ఇలా అనకుండా ఉండాల్సింది, అరే ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా పర్సన్ విషయంలో, ఉంటే ఉంటాం లేకపోతే మూవ్ అని అయిపోదామని మాట్లాడితే అయిపోయేది. కానీ మధ్యలో చాలామంది ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు కొంతమంది, లేదా అనరాని మాటలు అనొచ్చు, అలాంటిది ఏదో జరిగిందనమాట. ఓకే, దాని వలన తను మేబీ తనలో ప్రాణం ఉన్నా కూడా లేనట్టుగా ఈ పర్సన్ అంత నీరసంగా అండ్ అంత లో ఎనర్జీకి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్కి తన ఇంట్యూషన్ చెప్పిందండి. సో మీరు అలాంటి పర్సన్ కాదు అని తన ఇంట్యూషన్ తనకు చెప్పింది, కానీ పర్సన్ తన మాట వినలేదన్నమాట. తన ఇంట్యూషన్ మాట ఈ పర్సన్ వినలేదు. ఓకే, తను ఇక్కడ కొంతమంది ఏంటంటే కళ్ళకు చూసింది కూడా కొన్ని అబద్ధాలు అయిపోతుంది. ఓకే, అలాంటి పర్సన్ ఏదో మిమ్మల్ని అపార్థం చేసుకుని చాలా రాంగ్ స్టెప్ తను వేసినట్టుగా ఉన్నారు. ఓకే, అదర్ పర్సన్ తీసుకురావడమా, లేదా థర్డ్ పార్టీనా, లేదా ఎక్సెట్రా మ్యాటర్ రిలేషనా, లేదా ఏదో జరిగింది. ఓకే, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడమా, లేదా కొంతమంది వేరే మ్యారేజ్ చేసుకోవడమా, ఎంగేజ్మెంట్ చేసుకోవడమా, తను సింగిల్ ఉన్నా సరే మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉంటే ఉండు లేకపోతే దొబ్బే అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో మీ మనసు అనేది బాధపడేటట్టుగా ఈ పర్సన్ ఏదో ప్రవర్తన ఉండింది తనకి. ఓకే, సో దానివల్ల మీరు చాలామంది కుమిలిపోయి ఉన్నారు. ఓకే, సో దానికి పర్సన్ ఇప్పుడు తను రియలైజ్ అవుతున్నారనమాట. అరే ఆ రోజు మేబీ ఈ మాట అన్నప్పుడు ఈ పర్సన్ మనసు ఎంత బాధపడి ఉంటుంది అన్నట్టుగా ఈ పర్సన్కి ఈరోజు తెలిసి వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే,
ఆలోచిస్తారండి. డెఫినెట్లీ ఈ పర్సన్ ఆలోచిస్తారు. ఓకే, మేబీ తనకి అదర్ పర్సన్ విషయంలో అలాంటిది తన మనసు కూడా గాయపడేటట్టుగా ఎవరైనా ఒక మాట అంటే మనసు అనేది ఎంత గాయపడుతుంది, ఎంత బాధపడుతుంది అనేది ఈ పర్సన్కి కూడా తెలిసింది. కాబట్టి అదే టైంలో మేబీ మీకు సంబంధించిన తను అన్న మాటలు కానివ్వండి తనకి గుర్తుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, టూ ఆఫ్ కప్స్. ఓ బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ సెకండ్ ఛాన్స్ అనేది అడగాలనుకుంటున్నారు. ఈ కనెక్షన్ని తను కాపాడుకోవాలనుకుంటున్నారండి. సో ఈ కనెక్షన్ ఎండ్ అవ్వడం ఈ పర్సన్కి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ డెత్ అండ్ రీబర్త్ వచ్చింది. ఓకే, తనే వద్దనుకున్నారు, మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ తనే కావాలనుకుంటున్నారండి. ఓకే, సో మిమ్మల్ని పర్సన్ అసలు మీరు వద్దు, మీరు ఉంటే తను హ్యాపీగా ఉండలేను అని పర్సన్ అనుకుని వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు మీరు లేకపోతే ఉండలేను అని పర్సన్ ఆ పరిస్థితికి తను వచ్చేసారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. డే టు డే పర్సన్కి మీరు ఏదో విషయంగా గుర్తుకు రావడం కానివ్వండి, లేదా మీకు సంబంధించిన నేమ్ కానివ్వండి, లేదా పర్సన్ ఏదైనా సాంగ్ రూపంలో లేదా మూవీ రూపంలో మీకు ఇద్దరికి ఇష్టమైన సాంగ్ కానివ్వండి, లేదా తను ఎమోషనల్ సాంగ్స్ పెట్టుకొని తను బాధపడతా ఉండడం కానివ్వండి. ఓకే, ఏదో జరుగుతుంది పర్సన్లో. ఓకే, మేబీ తను చూస్ చేసుకున్న పర్సన్ రైట్ పర్సన్ కాదు అని తనకు అర్థమైంది. సో అక్కడి పర్సన్ ఏదో తప్పదు అన్నట్టుగా భారంతో ఆ లైఫ్ అనేది తను లీడ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో తప్పనిసరి పరిస్థితుల్లో తను అక్కడ ఉన్న తన మనసు అంతా మాత్రం మీ చుట్టూ తిరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో తను హీల్ అవుతున్నారు అండ్ సరిగా నిద్రపోలేకపోతున్నారు, చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, తను ఏదో మేబీ ఇక్కడ డివైన్ కనెక్షన్ కూడా ఉండొచ్చు. తన లైఫ్లో తను ఏదో కార్మిక్ రిలేషన్లో ఇరుకొని ఉండొచ్చు పర్సన్. వారిద్దరికి సూటబుల్ కాదు, కానీ పర్సన్ వారే రైట్ అనుకుని కార్మిక్ రిలేషన్లో ఇరుక్కుపోయి అండ్ కార్మిక్ రిలేషన్లో కంట్రోలింగ్ అనేది చాలా ఉంటుంది. ఓకే, ఈ పర్సన్ వారిని ట్రూగా తను కోరుకుంటే వారి అవతల పర్సన్ ఏంటిదంటే ఎప్పుడు కంట్రోల్ చేయాలని చూస్తూ ఉండడం కానివ్వండి, వారి కంట్రోల్ ఈ పర్సన్ తీసుకుని ఈ పర్సన్ ఆడుకోవాలి ఈ పర్సన్తో అన్నట్టుగా. ఓకే, వీరి జుట్టు అనేది థర్డ్ పార్టీ చేతిలో ఉండొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మీ జుట్టు ఏంటిదంటే మీ పర్సన్ చేతిలో ఉండొచ్చు. ఓకే, పర్సన్ చెప్పినట్టుగా మీరు ఉంటారు అండ్ ఈ పర్సన్ ఏమో థర్డ్ పార్టీ చెప్పినట్టుగా ఈ పర్సన్ వారి కంట్రోల్లో ఉన్నారనమాట. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది. సో ఈ పర్సన్ ఎందుకో మీతో ఆ బాండింగ్ ఫీల్ అయినట్టుగా ఈ పర్సన్ అదర్ పర్సన్తో కానివ్వండి, ఇంకా తను ఎలాంటి కనెక్షన్లో ఉన్నా కూడా మీతో ఉన్న బాండింగ్ ఈ పర్సన్ ఎవరితో కూడా ఫీల్ అవ్వలేకపోతున్నారు. సో మీకు కాల్ అయినా మెసేజ్ అయినా చేయాలి అనుకుంటున్నారు అండ్ మీతో ఉన్న బాండింగ్ అండ్ మీతో ఉన్న బంధం చాలా ప్రత్యేకం అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా డిస్టర్బ్ అవుతున్నారు అండ్ హీల్ అవుతున్నారు, నిజ నిజాలు అనేది తెలుసుకుంటున్నారు. తన ఆత్మ పరిశీలన అంటారు కదా, అది పర్సన్ చాలా తెలుసుకుంటున్నారనమాట. ఓకే, సో మేబీ పర్సన్ నైట్ 1 o'clock, 2 o'clock, 3 o'clock అలా చాలా డిస్టర్బ్ అవుతున్నారు, సరిగా నిద్రపోలేకపోతున్నారు అండ్ 1 hour పడుకున్నా సరే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేబీ 4 o'clock, 3 o'clock కూడా కొంతమంది లేచిపోవడము, మధ్యరాత్రి లేచి తను మేబీ కూర్చొని దీర్ఘంగా ఆలోచించడము, అలాంటిది ఏదో జరుగుతుంది. పర్సన్కి మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే, నెక్స్ట్ మెసేజ్ అంటే చూద్దాం మీకోసం. నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం? ఓ ద లవర్స్ అండి. ఓకే, చెప్పాను కదా ఈ పర్సన్ మీతో తను బాండింగ్ ఫీల్ అయినట్టుగా ఈ పర్సన్ తను ఎవరితో కూడా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఓకే, ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అనేది చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ ఏంటిదంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటుంది, ఇద్దరి మధ్యలో చాలా లవ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు, కానీ తన మనసులో కూడా లవ్ ఉంటుంది, అలాగే కోపం కూడా ఉంటుందన్నమాట. ఓకే, మీరు ఏదో బాగుపడకూడదు అలా ఈ పర్సన్ కోరుకోరు. సో మీరు బాగానే ఉండాలనుకుంటున్నారు, కానీ సో తను చెప్పినట్టుగా మీరు వినాలి, అలాంటి పర్సన్ అనమాట తను. ఓకే, అండ్ ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ ఏంటిదంటే ఈ పర్సన్ తను వచ్చినప్పుడు చాలా ప్రేమను చూపిస్తూ ఉంటారనమాట. మీరు కూడా ఏ విషయంలో కూడా బాధపడకూడదు, బాధపడకుండా ఈ పర్సన్ చూసుకుంటారు. ఓకే, కానీ తన లైఫ్లో అదర్ సిచ్యువేషన్ మేబీ అదర్ పర్సన్ తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా బాధపడుతున్నారు, తన వలన బాధపడతారు అని తనకు అర్థమైంది అనుకోండి, వెంటనే ఇంకా మీతో బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతారనమాట. సో క్లారిటీ ఇచ్చేస్తారనమాట, మనం ఇలా ఉంటే బాగోదు, లేదా మనం బ్రేకప్ అయిపోదాం, మన వలన ఎవరు బాధపడకూడదు అలా ఈ పర్సన్స్ బ్రేకప్ చెప్పేసి కూడా వెళ్ళిపోతారనమాట. కానీ తను వచ్చినప్పుడు చాలా బాగా చూసుకుంటారు అండ్ తను చాలా ప్రేమనైతే పంచుతూ ఉంటారు, ఎప్పుడు మీరు హర్ట్ అవ్వకుండా చూసుకుంటారనమాట.
అండ్ పర్సన్ కనెక్షన్ని బ్యాలెన్స్ కూడా చేసుకుంటారు అండ్ నెగటివ్గా ఆలోచించరు. ఓకే, సో ఇక్కడ మేబీ మ్యారేజ్ చేసుకోకపోయినా చాలా లవ్ ఉంటుంది అండ్ మీరు కూడా బాధపడకూడదు అని పర్సన్ చూసుకుంటారు. మీరు రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకుంటారు ఈ పర్సన్ అండ్ మీరు కూడా తన విషయంలో కూడా మీరు బాధపడకూడదు అండ్ తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉన్నారంటే వారు కూడా బాధపడకూడదు అని పర్సన్ కోరుకుంటారు. అండ్ ప్రేమించిన వ్యక్తి చేయి అనేది పర్సన్ వదిలిపెట్టారనమాట. ఓకే, ఎప్పుడు నేను ఉన్నానులే ఏదైనా క్రిటికల్ టైంలో సో మీరు ఒంటరిగా ఉన్నారంటే నేను ఉన్నాను, ఏమీ బాధపడకు అన్నట్టుగా ఈ పర్సన్ ఆ ధైర్యాన్ని ఆ హోప్ని పర్సన్ ఇస్తారనమాట. ఓకే, అలాంటిది చూపిస్తుంది. తన లైఫ్లో తను ప్రజెంట్ ఏదో విషయంగా తను చాలా సాడ్గా ఉన్నారండి. మేబీ ఏదో తను కోరుకున్నది జరగడం లేదు, తను అనుకున్నవి జరగడం లేదు, లేదా తను రాంగ్ పర్సన్ని చూస్ చేసుకుని అక్కడ తను బాధపడతా ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మేబీ పర్సన్ తను చాలా పెయిన్లో ఉంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారా, అలా కూడా ఈ పర్సన్ తను చాలా బాధపడుతున్నారనమాట. అదే పర్సన్ తన లైఫ్లో చాలా బాగున్నారు కానీ నేను అదర్ పర్సన్ని చూస్ చేసుకుని చాలా బాధలో ఉన్నాను, ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే బాగుండేది, అనవసరంగా ఈ పర్సన్ దూరం పెట్టాను అనేది కూడా ఈ పర్సన్కి ఆ విధంగా బాధ అనేది అనిపిస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, చెప్పాను కదా, ఈ పర్సన్ లైఫ్లో ఏదో చాలా గొడవలు జరుగుతున్నాయండి, చాలా హర్ట్ అవుతున్నారు పర్సన్ అండ్ తనకి సోలార్ చక్ర అనేది కూడా బ్లాక్లో ఉంది, యాక్టివేట్ లేదు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి తను. ఇక్కడ మీరేమో గోల్డ్, ఇక్కడ తను ఏమనుకున్నారంటే మీరే రోల్డ్ గోల్డ్ అండ్ అదర్ పర్సనే గోల్డ్ అనుకున్నారనమాట. కానీ ఇప్పుడు అర్థమైంది వారు రోల్డ్ గోల్డ్, మీరు నిజమైన గోల్డ్ అని. ఓకే, సో కాబట్టి పర్సన్ చూడండి, తను ఏ పర్సన్ అయితే గోల్డ్ అనుకుని వెళ్ళారో వారితో ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి అండ్ చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఎంత తప్పు చేశానో, జీవితంలో కోలుకోలేని దెబ్బ తిన్నాను అండ్ మళ్ళీ ఆ తప్పుని తను సరిదిద్దుకోలేని పరిస్థితి తన చేతులలో తను తీసుకున్నారు. ఇక్కడ ఆ పర్సన్ని నమ్మి తను సో ఒక పెద్ద కొండ మీద నుంచి కింద లోయలో పడిపోయినట్టుగా అనమాట. ఇంకా పైన ఎక్కాలంటే తను చాలా కష్టపడాల్సి ఉంటుంది కదా, సో అలాంటిది అనమాట. సో నేను ఇది ఎగ్జాంపుల్గా చెప్పానండి మీకు. ఓకే, అర్థం అవ్వాలని. ఓకే, అంటే పర్సన్ పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట. ఓకే, తను ఎంత పైనకి లేస్తాము అండ్ తన లైఫ్లో తను ముందుకు వెళ్ళాలని చూసినా అందరూ తనని వెనుకకు లాగేవారే తన లైఫ్లో చాలామంది ఉన్నారు. సో చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, చాలా గొడవలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. 24/7 ఈ పర్సన్ చాలా రీగ్రెట్ అనమాట. పదే తను ఎలాంటి వర్క్లో ఉన్నా, తను ఏం చేసినా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ మైండ్ అయితే ఏమీ బాగోలేదండి. ఇటు మీ ప్రేమ దక్కాలి అని పర్సన్ కోరుకుంటున్నారు అండ్ ఇక్కడ ఈ పర్సన్ తన వైపు ఏదైనా ఫాల్ట్ ఉందంటే ఈ పర్సన్ మీకు అపాలజీ కూడా చేయాలనుకుంటున్నారు. మీతో ఏదో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారండి. మీరు కమిట్మెంట్ ఇస్తారా లేదా అది పక్కకు పెడితే మీరు తన లైఫ్లో ఉండాలి అండ్ మీరు ఉన్నారు అనే ధైర్యం కూడా ఈ పర్సన్ తను చాలా కాన్ఫిడెంట్గా ఉంటారనమాట. మీరు తన లైఫ్లో లేకపోతే తన కాన్ఫిడెంట్ ఈ పర్సన్ కోల్పోతారు, తన ధైర్యం కోల్పోతారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మళ్ళీ అదే కార్డ్ వచ్చింది. చాలా డిస్టర్బ్ అవుతున్నారండి పర్సన్. తన ఓపిక కోల్పోయారు ఈ పర్సన్. తన లైఫ్లో తను ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసి అండ్ చిన్ననాటి నుంచి కూడా తన లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఓకే, తను పోరాడి ఇంకా ఆ ప్రాబ్లమ్స్తో ఈ పర్సన్ ఇంకా తన ఓపిక అనేది కోల్పోవడం. ఓకే, అందరి గురించి ఆలోచిస్తారు కానీ తన గురించి ఆలోచించేవారు ఎవ్వరూ లేరు ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, సో తన పేషెన్స్ అనేది పర్సన్ కోల్పోతున్నారు అండ్ తను ఇంకా ఇదంతా నా వల్ల కాదు, ఈ భారం అసలు నేను పడలేను అనే సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో తను ఇక్కడ సరిగా నిద్ర కూడా పోలేకపోతున్నారండి, మానసికంగా చాలా కుమిలిపోతున్నారు అండ్ చాలా నెగటివిటీ అనేది పర్సన్ లైఫ్లో చాలా ఉంది. ఓకే, తను ఇక్కడ హ్యాపీగా నిద్రపోలేని పరిస్థితులు కూడా తనకి అలా ఎదురవుతున్నాయి అనమాట. ఓకే, మేబీ పర్సన్ నిద్రపోయినప్పుడు ఎవరైనా గట్టిగా వచ్చి మాట్లాడడం కానివ్వండి, లేదా తనని ఏదో విషయంగా డిస్టర్బ్ చేయాలి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేదా తన లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి. ఓకే, తను కుదుటగా ఉండలేకపోతున్నారు, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్కి ఏ విషయంలో కూడా క్లారిటీ రావడం లేదు అండ్ ఇక్కడ కొంతమంది పర్సన్ ఈగోకి కూడా వెళ్ళిపోయి తన లైఫ్ అనేది తను కోల్పోయి ఉండొచ్చు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే,
బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ ఎవరి మీద చాలా కోపంతో ఈ పర్సన్ తను ఏమనుకుంటున్నారంటే తన ఓపిక అనేది కోల్పోయింది ఇక. ఓకే, సో తను ఎంత ఓపిక తెచ్చుకుందామన్నా ఇంకా తను ఆ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అదర్ పర్సన్ చేతిలో తను కీలు బొమ్మలాగా ఆడడం కానివ్వండి, ఓకే, అదంతా తను కట్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ వేరే వారి మీద కోపం అండ్ వారి కంట్రోలింగ్ కానివ్వండి, అండ్ ఈ పర్సన్ గురించి వారు పట్టించుకోవడం లేదు, కేర్ తీసుకోవడం లేదు. సో అలాంటి వాటి నుంచి పర్సన్ ఏమనుకుంటున్నారంటే అదే కోపంలో ఈ పర్సన్ మీద మేబీ మ్యారేజ్ లాంటిది, ఈ పర్సన్కి మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చేస్తాను లేదా ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతాను అలా ఈ పర్సన్ ఆలోచించుకుంటున్నారనమాట. మేబీ మీ లైఫ్లో వచ్చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు వేరే వారి మీద కోపంతో. ఓకే, అండ్ ఈ పర్సన్ చూడండి ఇక్కడ తను అదర్ పర్సన్ చేతిలో తను మోసపోవడమా, లేదా వారి కంట్రోలింగ్ భరించలేక, లేదా వారి ఆర్గ్యుమెంట్స్ ఓకే పర్సన్ అర్థం చేసుకోవడం లేదు, ఈ పర్సన్ గురించి వారు కేర్ తీసుకోవడం లేదు. దానివల్లనే ఈ పర్సన్ తనకి మీరు గుర్తుకొస్తున్నారు. మళ్ళీ ఆ ప్రేమ కావాలి, ఆ ఎనర్జీ కావాలి, అండ్ తన వెనుకల ఊకే చేసేస్తూ ఉండడము, బతిమిలాడుతూ ఉండడం అలా ఈ పర్సన్కి ఇష్టం అనమాట. కానీ ఈ పర్సన్ ఎవరు పట్టించుకోకపోయేసరికి తనకి చాలా కోపం, ఉక్రోషం అనేది పొంగికొస్తుంది అనమాట. ఓకే, కాబట్టి పర్సన్కి ఎందుకు వారికి వీరికి పడడం లేదు, చాలా గొడవలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. అదే కోపంలో ఈ పర్సన్ ఇక ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతాను, ఈ పర్సన్ అయితేనే నన్ను ఇలా చూసుకుంటారు అండ్ ఇలా ఉంటారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మ్యారేజ్ అయిన వారైతే పర్సన్ మీ దగ్గరికి వస్తారు, థర్డ్ పార్టీ నిజ స్వరూపం మీ పర్సన్ తెలుసుకొని ఉండొచ్చు. ఓకే, అండ్ సింగిల్ అయి ఉంటే పర్సన్ తను మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్తో ఉంటే ఓకే వారితో ఈ పర్సన్కి బ్రేకప్ అవుతుంది. ఓకే, వారి మీద కోపంతో మీకు ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయొచ్చు. ఓకే, చాలా బాగా మాట్లాడతారు, చాలా ప్రేమగా మాట్లాడతారు అన్నట్టుగా కూడా చూపిస్తుందండి. ఓకేనా, తన కోపం అంతా మీ దగ్గర చూపించరు పర్సన్, అండ్ తన లైఫ్లో ఉన్నది కూడా ఈ పర్సన్ మీద చెప్పరు, అన్నీ హైడ్ చేస్తారు. ఏ విషయంలో మీకు క్లారిటీ కూడా ఇచ్చే పర్సన్ అయితే కాదు. సో ఇక్కడ ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి అని చూస్తున్నారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు చూసేస్తాం. అండ్ ఇక్కడ రాసులు అంటే కర్కాటకం, వృచ్చికం, మీనరాశి, మేషం, సింహం, ధనుసు రాశి, అండ్ వృషభం, కన్య, మకర రాశి, అండ్ మిథునం, తుల, కుంభరాశి వారు ఉన్నారండి. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు కూడా ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకే, ఈరోజు అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది చూసేస్తాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది తెలియజేయండి. మేషరాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారు, మీరు జెలస్ భావం. ఓకే, చాలా జెలస్గా ఫీల్ అవుతారనమాట, చూసి ఓర్వలేకపోవడం లాంటిది అది. ఓకే, అండ్ వృషభ రాశి వారు ఒక స్టార్లా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, రీజూనియన్ ఉంటుంది. అండ్ మిథున రాశి వారు మీరు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారండి, అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీరు. అండ్ సింహరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. అండ్ కన్యా రాశి వారు మీరు రెండు విషయాల మీద జగిలవుతూ ఉన్నారు. అండ్ తులారాశి వారు మీ లైఫ్లో ఈరోజు ఎవరైనా న్యూ పర్సన్ రావచ్చు. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు మీరు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు. అండ్ ధనురాశి వారు మీరు లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, అండ్ ఎవరి మీద మీకు నమ్మకం లాంటిది లేదు కావచ్చండి. ఓకే, లేదా ఏదో విషయంగా కూడా నమ్మకం అనేది కోల్పోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మకర రాశి వారు చాలా ఎమోషనల్గా ఉంటారండి, అండ్ ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు మూవ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అండ్ కుంభరాశి వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు మీ లైఫ్లో వృషభం, కన్య, మకర రాశి పర్సన్ కూడా రావచ్చు అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.